మనం కొన్ని విషయాల కోసం ఆరాటపడతాం. వాటికి మరణంలో మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది. మరణంలో స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి మరియు ఈ భూసంబంధమైన జీవితంలో అసాధ్యమని అనిపించేది ఏదైనా కూడా అందులో సాధ్యమవుతుంది. ఈ జీవితంలో మనం దైవిక మార్గాన్ని అనుసరిస్తే అది ముందుకు సాగుతుంది. ఈ భూమి లాభ నష్టాల సమాహార ప్రదేశం. ప్రజలు దీన్ని మర్చిపోతారు మరియు నిరాశతో నిండి ఏమీ చేయలేని స్థితిలో పడతారు. మరణం అనేది సత్యాన్ని వెల్లడించే ఒక సాధనం. గొప్పవారికైనా బలహీనులకైనా మరియు సామాన్యులకైనా ఇది ఒకే విధంగా ఉంటుంది. మన దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ మార్గాన్ని అనుసరించారు. ఇప్పుడు నేను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాను. నా మరణం తరువాత నేను మీకు దూరంగా ఉండను, మీకు మరింత దగ్గరగా ఉంటాను. నేను మీకోసం ప్రాపంచిక సంపదను వదిలి వెళ్లడం లేదు. అయితే దీనికంటే గొప్పదైన మరియు ఎంతో విలువైన ఆస్తిని మీ వెనుక వదిలి వెళ్తున్నాను. అది ఏమిటని మీరు ఆశ్చర్యపడవచ్చు. మీరు నన్ను బ్రతికుండగా చూశారు. నా జీవితం మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మరియు బోధనల నుండి పొందబడింది. మీరు ఆ జీవన విధానాన్ని అనుసరిస్తే మీరు ఆ స్వర్గ ద్వారాలలో ప్రవేశిస్తారు. నా చివరి ఊపిరి విడిచిన తరువాత నేను మరో లోకంలోకి వెళ్ళినప్పటికీ మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీతో ఉన్నాడు. నేను మరణించిన తరువాత మీరు ఆ మేఘాలు పవిత్ర జలాన్ని కురిపించడాన్ని చూస్తారు. ఆ నీరును మాత్రమే నా జనాజా యొక్క గుసూల్కు ఉపయోగించాలి. ఆ తరువాత ముత్బాక్ అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తవ్వి చూస్తే అక్కడ నా యొక్క కఫన్ అంటే నేను మరణించాక నాకు ధరింపజేయవలసిన నా చివరి వస్త్రం మరియు ఇతర అవసర వస్తువులు కనిపిస్తాయి. నా చివరి స్నానం చేయాల్సిన ప్రదేశాన్ని మరియు నేను సమాధి చేయబడే ప్రదేశాన్ని కూడా నేను చూపిస్తాను అని మన హజరత్ గారు హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారికి ఆ ప్రదేశాలను చూపిస్తారు. మన హజరత్ గారి యొక్క చివరి గుసుల్ ఇచ్చిన ప్రదేశమే ప్రస్తుతం షఫా గుండంగా పిలువబడుతున్న షఫా కోనేరు. నాగూరు దర్గా యొక్క ఈస్ట్ గేట్ ఎదురుగా ఈ కోనేరును మీరు చూడవచ్చు. ఆ తరువాత ఆయన చెప్పారు, నా ప్రియమైన కుమారా, ఇప్పుడు నీవు దిగులు పడనవసరం లేదు. నా మరణం తరువాత 3వ రోజు తెల్లవారుజామున నీ ఫజర్ ప్రార్థనను పూర్తి చేసుకొని నా యొక్క జియారత్కు నా వద్దకు వచ్చి నాకు నీ సలాంను తెలియజేయి. నేను నీకు ఇన్షా అల్లా సమాధానం ఇస్తాను. నేను సమాధానం ఇస్తే నీవు ఇక్కడే నాగూరులో శాశ్వతంగా ఉండిపో. నా నుండి సమాధానం రాకపోతే నీవు నాగూరును వదిలి నీ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారితో ఇవి మన ఖుతుబుల్ అఖ్తాబ్ గారి యొక్క చివరి మాటలు. దక్షిణ భారతదేశంలో అత్యున్నత స్థాయిని అందుకున్న మహా ఆధ్యాత్మిక గురువు అయిన ఆయన ఎన్నో లైఫ్ టైం అచీవ్మెంట్స్ ను సాధించారు. మన ఖుతుబ్ గారి యొక్క మొత్తం జీవితం ఇస్లాం ప్రచారం చేయడానికే అంకితమైంది. పవిత్ర ఖురాన్ మరియు హదీస్ యొక్క దివ్య సందేశాలను వ్యాప్తి చేయడంలో ఆయన తన జీవితాన్ని గడిపారు. ఎంతో మంది మన ఖుతుబ్ గారి యొక్క ఆలోచనలు మరియు ఆయన యొక్క బోధనల ద్వారా మారిపోయారు మరియు పవిత్రమయ్యారు. ఎంతో మంది ఆయన అద్భుతాలకు ఆకర్షితులయ్యారు. తన దివ్య ధర్మాన్ని పూర్తి చేసిన అనంతరం ఆయన ఆత్మ పరలోకానికి చేరుకుంది. 978 హిజ్రీ జమాతుల్ ఆఖిర్ నెల యొక్క 10వ తేదీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1570వ సంవత్సరం శుక్రవారం తెల్లవారుజామున ఆయన పరమపదించారు. మన పవిత్ర ఖుతుబ్ మరియు గురువు గారు అయిన హజరత్ సయ్యదినా షావుల్ హమీద్ గారి యొక్క చివరి ఆదేశాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. అంతిమ స్నానం కోసం మేఘాలు పవిత్ర జలాన్ని కురిపించాయి. ఆ తరువాత ఆయన పవిత్ర దేహాన్ని యా హుసేన్ పల్లి అని పిలువబడే ప్రదేశంలో శుభ్రపరిచారు. తరువాత పీర్ మండపం వద్ద జనాజా నమాజ్ చేయించారు. చివరికి ఆయన జీవితం కోసం ముందుగానే పేర్కొన్న ప్రదేశంలో ఆయన పవిత్ర దేహాన్ని సమాధి చేశారు. ఇప్పుడు ఆ ప్రదేశమే మన పవిత్ర గురువు యొక్క రోజా షరీఫ్. మన హజరత్ గారి యొక్క అంత్యక్రియలు అయిన 3 రోజుల తరువాత ఆయన కుమారుడు అయిన హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు మన ఖుతుబ్ గారి యొక్క సమాధి వద్దకు వెళ్లి సలాం చేస్తారు. సుభాన్ అల్లా, అద్భుతం! మన ఖుతుబ్ గారి యొక్క సమాధి నుండి సమాధానం వచ్చింది. అక్కడ ఉన్న హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు మరియు ఇతరులకు ఆ సమాధానం స్పష్టంగా వినిపించింది. భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ తమను ఆశీర్వాదం కోసం ఆశ్రయించే వారికి ఆ సాధువు అంటే మన ఖుతుబ్ గారు ఎల్లప్పుడూ సమాధానాలు ఇస్తూనే ఉంటారని ఈ సంఘటన సూచిస్తుంది. మొదటి పీర్ నియామకం
మన ఖుతుబ్ గారు ఉత్తర భారతదేశంలో ఇస్లాం సందేశాలను బోధిస్తున్నప్పుడు మౌలా అలీ మరియు మొహసిన్ అనే ఇద్దరు వ్యక్తులు మన ఖుతుబ్ గారిని అమితంగా ప్రేమించేవారు. వారు మన ఖుతుబ్ గారి యొక్క శిష్యులు కూడాను. చాలా కాలం తరువాత వారు తమ ఆధ్యాత్మిక గురువును కలవాలనే ఉద్దేశంతో నాగూరుకు వచ్చారు. దారిలో మౌలా అలీ మరణించారు. మొహసిన్ ఒంటరిగా నాగూరుకు చేరుకున్నారు. తమ గురువు మరణ వార్త విని ఆయన విచారించి తమ ఆధ్యాత్మిక గురువును కలవలేకపోయానని ఎంతో నిరాశ చెందారు. ఆయన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారికి విజ్ఞప్తి చేశారు. జాలిపడిన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు ఆయనను ఓదార్చి ప్రస్తుతం పీర్ మండపం అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రదేశంలో 3 రోజుల పాటు డీప్ ధ్యానంలో కూర్చుంటే ఆయన తమ ఆధ్యాత్మిక గురువును కలవగలరని మన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు మొహసిన్ కు సూచించారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు సూచించినట్లుగానే హజరత్ మొహసిన్ గారు 3 రోజుల పాటు ఉపవాసం ఉండి అక్కడే పీర్ మండపంలో చిల్లా కూర్చుంటారు. అల్లా యొక్క దయతో ఆయన కోరిక నెరవేరింది. మొహసిన్ తమ ఆధ్యాత్మిక గురువును కలిసే అవకాశం పొందారు. ఆయన మన గ్రేట్ హజరత్ గారి యొక్క ఆశీర్వాదాలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం హజరత్ మొహసిన్ గారు నాగూరుకు వచ్చి ఆయన సజీవంగా ఉన్నంత కాలం జమాతుల్ ఆఖిర్ నెల యొక్క 9వ రోజు రాత్రి నుండి 3 రోజుల పాటు చిల్లాలో కూర్చునేవారు. ఆ తరువాత హజరత్ మొహసిన్ గారి యొక్క తదనంతరం ఇందుకోసం ఫకీర్లలో నుండి ఒక వ్యక్తిని ఎంపిక చేయబడేది మరియు వీరిని మలంగ్ అని పిలిచేవారు. ఈ ప్రారంభోత్సవం అనేది పీర్ ఇన్స్టాలేషన్ గా పిలువబడుతోంది. ఈ పీర్ ఇన్స్టాలేషన్ సెరమనీలో మొత్తంగా 4 సెయింట్ గ్రూప్స్ నుండి 4 సెలెక్టెడ్ మెంబర్స్ చిల్లాలో కూర్చుంటారు. ఈ 4 గ్రూప్స్ నేమ్స్ మలంగ్, బనూవా, మదారి మరియు జలాలి. మన ఖుతుబ్ గారి మరణం తర్వాత ఆయన 404 మంది శిష్యులు వారి ఖలీఫా హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి నుండి అనుమతి పొంది భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించి ఖురాన్ సందేశాన్ని ప్రచారం చేయడానికి మరియు అదే సమయంలో ఆత్మ విచారణ యొక్క ఆధ్యాత్మిక వ్యాయామాలలో నిమగ్నమయ్యారు. మన హజరత్ గారి మొదటి కందూరి ఉత్సవం. ఆ తరువాత సంవత్సరం జమాతుల్ ఆఖిర్ యొక్క మొదటి రోజున 4 సెయింట్ గ్రూప్స్ నాగూరుకు చేరుకున్నారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు వారిని ఉత్సాహంగా ఆహ్వానించి ఆహారం మరియు ఆశ్రయాన్ని అందించారు. జమాతుల్ ఆఖిర్ నెల యొక్క మొదటి రోజున జెండా ఎగురవేశారు. 14 రోజుల పాటు జరిగే ఈ వేడుక హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు అతి పవిత్రమైన మన హజరత్ గారి మజార్ షరీఫ్ పై చందనం పూశారు, అంటే గంధాన్ని పూశారు. తదుపరి సంవత్సరం నాగపట్నం నివాసితులు సందనకూడు అంటే తాబూత్ లో అంటే ఒక రథంలో చందనం ఉన్న కుండను తీసుకువచ్చారు. 9వ రోజు సాయంత్రం దర్గాను అలంకరించారు. సందనకూడు ముతుబాగ్ దగ్గరకు చేరుకున్నప్పుడు చందనం ఉన్న కుండను స్వీకరించి రోజా షరీఫ్ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు పవిత్ర సమాధిపై చందనం పూసి మన హజరత్ గారి యొక్క పవిత్ర సమాధిని స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంతో కప్పారు. ఆ తరువాత సంవత్సరం నుండి నాగపట్నం నివాసితులు నాగూరుకు ఊరేగింపుగా జెండాలను తీసుకువచ్చారు. ఇది 14 రోజుల పాటు కొనసాగి కందూరి ఉత్సవం ప్రారంభానికి సూచనగా నిలిచింది. ఈ ఆచారం నేటికి నాగూర్లో కొనసాగుతుంది. వేడుకల్లో పాల్గొన్న తరువాత శిష్యులు హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి నుండి వీడ్కోలు తీసుకున్నారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు వారి ప్రయాణానికి డబ్బు మరియు వస్తువులను అందించారు. వారు సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చి 1 నెల పాటు దర్గాలోనే ఉండి భర్తీ అందుకుంటారు, అంటే డబ్బులు మరియు వస్త్రాలు అందుకుంటారు. మన ఖుతుబ్ గారి యొక్క మరణ వార్త విదేశాలకు వ్యాపించింది. బరండెన్ భూభాగాన్ని పరిపాలిస్తున్న బర్మీస్ రాజు మన ఖుతుబ్ గారికి గొప్ప భక్తుడు. మన ఖుతుబ్ గారి యొక్క మరణ వార్తను విని మన హజరత్ సయ్యదినా షావుల్ హమీద్ గారి యొక్క పేరును కలిగి ఉన్న ఒక చెక్క పెట్టె లోపల పవిత్ర సమాధిని కప్పడానికి ఒక చక్కటి పట్టు వస్త్రం, చందనం పుల్లలు మరియు లేఖ ఉన్నాయి. ప్రయాణంలో పెట్టెను తీసుకువెళ్తున్న ఓడ తుఫానులో మునిగిపోయింది. అయినప్పటికీ ఆ చెక్క పెట్టె అద్భుతంగా నాగూర్ సముద్ర తీరానికి చేరుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకు హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క 6 కుమారులు మరియు 2 కుమార్తెల వివాహం మేళా నాగూర్ కు చెందిన సయ్యద్ బహావుద్దీన్ సుహరవర్ది గారి యొక్క 6 కుమార్తెలు మరియు 2 కుమారులతో ఒకే ఫ్యామిలీలో జరిగింది. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క మరణం. రోజులు గడిచే కొద్దీ మన ఖుతుబ్ గారి కీర్తి ప్రపంచం నలువైపులా వ్యాపించడంతో ఎక్కువ మంది ప్రజలు నాగూరుకు వలస రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ గ్రామం ఒక చిన్న పట్టణంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వయస్సు 94 సంవత్సరాలు. ఆయనకు చాలా మంది మనవళ్ళు
మనవళ్ళు మరియు మనవరాళ్లు ఉన్నారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు వారి యొక్క జీవనోపాధికి అవసరమైన ఏర్పాట్లు చేశారు మరియు వారందరినీ మన కుతుబ్ గారి యొక్క మార్గంలోకి ప్రవేశపెట్టడం కూడా మర్చిపోలేదు. ఇక హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి చివరి రోజులు సమీపిస్తుండటంతో ఆయన తన కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు మరియు మనవరాళ్లను తన మంచం వద్దకు పిలిచి వారందరితో తన చివరి మాటలు చెప్పారు. లౌకిక మరియు మతపరమైన విషయాలపై వారికి సలహా ఇచ్చారు. అల్లాహ్ వారిపై దయచూపాలని మరియు వారందరూ తమ తాతగారు అయిన హజరత్ సయ్యదినా షావుల్ హమీద్ గారి యొక్క ఆశీర్వాదం పొందుతారని వారికి భరోసా ఇచ్చారు. ఆ తరువాత మన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు దుల్హిజ్జా నెల యొక్క 2వ తేదీ అంటే బక్రీద్ నెల యొక్క 2వ తేదీ 1032 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1632వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఆయన మరణాంతరం తన పెద్ద కుమారుడు అయిన హజరత్ బావా ఫఖరుద్దీన్ కుటుంబానికి పెద్ద అయ్యారు. దర్గాకు వచ్చే మొత్తం ఆదాయం 8 వాటాలుగా సమానంగా విభజించబడింది. 6 సోదరులకు 6 వాటాలు, తల్లిగారికి 1 మరియు 2 సోదరీమణులకు కలిపి 1 వాటా పంచబడింది. ఆ తరువాత కొన్నాళ్లకు కుటుంబ జీవితం నుండి విరమించుకొని హజరత్ బావా ఫక్రుద్దీన్ గారు ఇస్లాం సందేశాన్ని దక్షిణాన వ్యాప్తి చేసే మిషన్ ను చేపట్టారు. ప్రస్తుతం ఆయన యొక్క దర్గా పుదుకొట్టై జిల్లాలోని తిరుమయం తాలూకాలో ఉన్న కట్టు బావా పల్లివాసల్ గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత ఆయన పెద్ద సోదరుడు అయిన హజరత్ హమీదుల్ ఆషికిన్ గారు కుటుంబానికి పెద్దగా బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలం తరువాత ఆయన కూడా సన్యాసాన్ని స్వీకరించారు. ఆ తరువాత హజరత్ సుల్తాన్ కబీర్ గారు కుటుంబ నాయకత్వాన్ని స్వీకరించారు. ప్రస్తుతం దర్గా పరిపాలన 8 మంది వంశపారంపర్య ధర్మకర్తలచే నిర్వహించబడుతోంది. వీరు హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వంశపారంపర్య పురుష వారసులు. దర్గాలోని 5 మినార్ల నిర్మాణం. మొదటి మినార్ జింజీకి చెందిన ఇబ్రహీం ఖాన్ సాహిబ్ గారు నాగూర్ దర్గా యొక్క మొదటి మినార్ ను నిర్మించారు. దీనిని సాహిబ్ మినారా అని పిలుస్తారు మరియు ఈ మినారా యొక్క ఎత్తు 77 అడుగులు. జింజీ ఇబ్రహీం ఖాన్ దర్గా మధ్యలో ఒక గోపురాన్ని కూడా నిర్మించారు. దీనిని నాడు మండపం అని పిలుస్తారు. ఇది 1055 హిజ్రీలో నిర్మించబడింది. రెండవ మినార్. ఈ మినార్ ను నాగపట్నంకు చెందిన నల్లా సయ్యద్ మారిక్కర్ నిర్మించారు. దీనిని తలైమట్టు మినారా అని పిలుస్తారు మరియు ఇది మన ఖుతుబ్ గారి రోజా షరీఫ్ యొక్క తల వైపు భాగాన ఉంది. దీని ఎత్తు 93.5 అడుగులు మరియు దీనిని 1100 హిజ్రీలో నిర్మించారు. మూడవ మినార్. మలక్కాకు చెందిన పీర్ నైనార్ 3వ మినార్ ను నిర్మించారు. ఈయన నల్లా సయ్యద్ మారిక్కర్ యొక్క స్నేహితుడు. ఈ మినారాను ముతుబాక్ మినారా అని పిలుస్తారు. ముతుబాక్ దగ్గర ఉన్న ఈ మినార్ యొక్క ఎత్తు 93.25 అడుగులు మరియు దీనిని 1110 హిజ్రీలో నిర్మించారు. 4వ మినార్. పరంగిపెట్టకు చెందిన జస్టిస్ దావుద్ ఖాన్ అనే వ్యక్తి తన సమర్పణగా ఒక మినార్ ను నిర్మించాలనుకున్నాడు మరియు అతను 4వ మినార్ ను నిర్మించాడు. ఈ మినార్ ను ఓటు మినారా అని పిలుస్తారు మరియు దీని ఎత్తు 80 అడుగులు. దీని నిర్మాణం 1128 హిజ్రీలో జరిగింది. 5వ మినార్. తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నప్పుడు మరాఠా రాజు అయిన ప్రతాప్ సింగ్ తంజావూర్ పాలకుడు. అతనికి సంతానం లేదు మరియు మన ఖుతుబుల్ అఖ్తాబ్ గారి గురించి విన్న ఆ రాజు మన ఖుతుబ్ గారిపై ఎంతో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. తనకు సంతానాన్ని ప్రసాదించమని మన ఖుతుబ్ గారిని ప్రార్థించాడు మరియు తాను కుమారుడితో ఆశీర్వదించబడితే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాజు కోరుకున్నట్టుగానే తనకి కుమారుడు జన్మించాడు. ఆ తరువాత ఆ రాజు చెప్పినట్టుగానే నాగూరు దర్గాలో భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. దీని ఫలితంగా నాగూరు దర్గాలో మరొక పెద్ద మినారా రూపుదిద్దుకుంది. ఈ భారీ నిర్మాణం మహారాష్ట్ర నిర్మాణ శైలిని ప్రదర్శిస్తోంది. 4 వైపులా ఇస్లామిక్ నిర్మాణ నమూనాను నిలుపుకుంటూ ఒక పక్క మినార్ ను నిర్మించారు. 1177 హిజ్రీలో నిర్మించబడిన ఈ మినార్ యొక్క ఎత్తు ఏకంగా 131 అడుగులు మరియు ఈ మినార్ నాగూరు దర్గాలో మిగిలిన 4 మినార్ల కంటే ఎత్తుగా ఉంటుంది. పీర్ మండప నిర్మాణం. నాగపట్నాన్ని పాలించిన డచ్ అధికారులు ఈ భవనాన్ని నిర్మించారు. దీనిని పీర్ మండపం అని పిలుస్తారు మరియు ఇది దర్గా షరీఫ్ ఆవరణలో ఉంది. ఘనమైన కందూరి ఉత్సవానికి నాంది. మన హజరత్ గారి యొక్క సందలే ముబారక్ ను
ప్రతి సంవత్సరం 14 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది జమాతుల్ ఆఖిర్ నెల యొక్క మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఈ ఉర్సు ఉత్సవాన్ని కందూరి ఫెస్టివల్ గా పిలుస్తారు మరియు ఇది సిలోన్, బర్మా, మలేషియా, సింగపూర్, అరేబియా, దుబాయ్ మరియు ఇతర దేశాల నుండి వందలాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది. మొదటి రోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు ఫాతిహా పఠించిన తరువాత 5 మినార్లపై జెండాలను ఒకేసారి ఎగురవేస్తారు. ఈ జెండాలను సాధారణంగా అదే రోజు సాయంత్రం నాగపట్నం నుండి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ జెండాలను అలంకరించిన రథాలలో ఉంచుతారు మరియు లెక్కలేనన్ని భక్తులు ఆ రథాలను లాగుతారు. 9వ రోజు రాత్రి 10 గంటలకు పీర్ స్థాపన వేడుక జరుగుతుంది. అంటే మొదటి పీర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఆ తరువాత 10వ రాత్రి కందూరి ఫెస్టివల్ లో చాలా ముఖ్యమైనది. ఈ శుభ సందర్భంలో చందనం పేస్ట్ కలిగిన కూడు అంటే తాబూత్ ను నాగపట్నం నుండి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ తాబూత్ అంటే ఈ రథం 8 కిలోమీటర్లు ప్రయాణించి నాగూరుకు చేరుకుంటుంది. ఈ సందనకూడును నాగూర్ వీధుల గుండా ఊరేగిస్తూ దర్గా యొక్క దక్షిణ ద్వారం అయినటువంటి కల్మట్టు వాసల్ వద్దకు చేరుకుంటారు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు పవిత్ర చందనాన్ని మన హజరత్ గారి యొక్క పవిత్ర మజారే షరీఫ్ పై పూస్తారు. 11వ రోజు సాయంత్రం 5 గంటలకు పీర్ సముద్ర తీరానికి వెళ్తారు. 14వ రోజు రాత్రి ఈ కందూరి ఫెస్టివల్ ముగుస్తుంది. రాత్రి సుమారు 8:30 గంటలకు పవిత్ర ఖత్మే ఖురాన్ ను పూర్తి చేసిన తరువాత జెండాలను దించుతారు. దర్గా షరీఫ్ నాగూర్ దర్గాకు 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అంటే 4 మెయిన్ గేట్స్ ఉన్నాయి. అందులో మొదటిది అలంకార వాసల్, ఇది దర్గా యొక్క వెస్ట్ గేట్. రెండవది తలైమట్టు వాసల్, ఇది దర్గా యొక్క నార్త్ గేట్. మూడవది కిలక్కు వాసల్, ఇది దర్గా యొక్క ఈస్ట్ గేట్. నాలుగవది కల్మట్టు వాసల్, ఇది దర్గా యొక్క సౌత్ గేట్. నాగూర్ దర్గా యొక్క మొత్తం వైశాల్యం 1,94,790 స్క్వేర్ ఫీట్. దర్గాలోని ఇతర భవనాలను వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో నిర్మించారు. అంతేకాకుండా తంజావూరు రాజు ఎలకదంబనూరే అనే గ్రామాన్ని తన ఇనాంగా దర్గాకు ఇచ్చాడు. ఆ తరువాత తులసి మహారాజు దర్గాకు మరో 14 గ్రామాలను ఇనాంగా ఇచ్చాడు. మన హజరత్ గారి యొక్క అద్భుతాలు ఆయన మరణంతో ఆగలేదు, అవి నేటికీ కొనసాగుతున్నాయి. నాగూరు దర్గా అనేది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా గొప్ప భక్తికి చిహ్నంగా ఉంది. ఇక్కడ ప్రతి గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఆరాధన కోసం దర్గాలో సమావేశమవుతారు మరియు మన హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారికి తమ నైవేద్యాలను సమర్పిస్తారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మన హజరత్ గారికి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా 21 బిరుదులు ప్రసాదించబడ్డాయి. అంటే 21 పేర్లతో మన హజరత్ గారు ప్రసిద్ధి పొందారు. మన హజరత్ గారి 21 పేర్లు షాహుల్ హమీద్ ఐనుల్లా, సయ్యద్ హమీద్ ఖుద్రతుల్లా, సుల్తాన్ హమీద్ షంషుల్లా, ఖాదిర్ హమీద్ జిక్రుల్లా, ఖుతుబ్ హమీద్ ఖుద్రతుల్లా, గౌస్ హమీద్ హిర్జుల్లా, ఖుతూస్ హమీద్ మురాకిఫుల్లా, హాజీ హమీద్ మాలికుల్లా, ఫకీర్ హమీద్ గిలాఫుల్లా, ఆషిక్ హమీద్ అజైఫుల్లా, ఖుతూస్ హమీద్ మురాకిఫుల్లా, షాహుల్ హమీద్ హిదాయతుల్లా, షేక్ హమీద్ ఫాలుల్లా, మీరా హమీద్ రహమతుల్లా, సయ్యద్ హమీద్ అమ్రుల్లా, ఖాదిర్ హమీద్ ఖుద్రతుల్లా, సయ్యద్ హమీద్ ఇనాయతుల్లా, ఖ్వాజా హమీద్ ఫర్మానుల్లా, ఖుతుబ్ హమీద్ అర్షుల్లా, ఆరిఫ్ హమీద్ హబీబుల్లా, గౌస్ హమీద్ రఫీఖుల్లా. ఇలా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారికి 21 బిరుదులు దక్కాయి. ఇప్పటికీ నాగూర్ దర్గా మతపరమైన మరియు మానసిక వైద్యానికి కేంద్రంగా కొనసాగుతోంది. ఈ దర్గాకు వచ్చి శారీరక మానసిక రుగ్మతుల నుండి విముక్తి పొందిన వారి సంఖ్య అనేకం. ఈ దర్గాలో తమ కోరికలు నెరవేర్చుకొని ప్రజలు నవ్వు ముఖాలతో ఇంటికి తిరిగి వెళ్లడం ఇక్కడ సాధారణ దృశ్యం. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా మన హజరత్ సయ్యదినా షాహుల్ హమీద్ ఖాదర్ వలీ బాబా గారి యొక్క దర్గాను దర్శించి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమీన్. యా ఖాదిర్ మురాద్ హాసిల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.